ఇప్పటిదాకా వాడి 2 కళ్ళే చూశారు, 3వ కన్ను చూశారు శివతాండవమే. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అట చేసేయ్, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్. మస్తుగా వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఈసారి గాని తిరుపతి ఏడుకొండ వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారి గాని నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి. జాగ్రత్త 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 జాగ్రత్త. సూపర్ 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 సూపర్. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరు అమరేంద్ర బాహుబలి. ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి ఇక జోల పాడ్డాలు లేవు. భిక్షు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది కాలేజ్ గొడవ, నువ్వు ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపో. ఏసీపీ ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవలల్లా తలదూర్చినావనుకో. స్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. ఏమైందండి బాపిరెడ్డి గారే? ఒరే, ఫస్ట్ 10 మంది వచ్చి కొట్టినప్పుడు కూడా నొప్పి పెట్టలేదు కానీ మొత్తం ఓపుకంతా అయిపోయిన తర్వాత ఆడెవడో వచ్చి కొట్టాడురా. ఆడు పగబట్టినట్టు ఉందిరా నా మీద. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. చూస్తున్నానా నిద్ర ఎలా వస్తుంది? లుంగి పైకి ఎత్తిందంటే పుంగి వలుగుడు ఖాయం. సెముదుమార్
హీరో దొరికేశాడయ్యా. I'm so happy. ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పులోళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. నే గురి పెడితే ఎర పడాల్సిందే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా, బిజినెస్ లోనే కాదు హృదయంలో కూడా. బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. నీకు ముందే చెప్పానా ఇగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని? అది ఆన్ అయిపోయింది. వస్తున్నా రావణ. న్యాయం 2 పాదాలతో నీ 10 తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. నా ఆగమనం అధర్మ విధ్వంసం. బతకండి బతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. అమ్మ వద్దు, వదిలేవే. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏడ జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతున్నది. పుష్పగాడి రూల్ క్లాస్ పెర్ఫార్మెన్స్. నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ ఆసమ్ మూవీ. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎలా తీసిన సినిమా. కొన్నిసార్లు రాజ్యాల్ని కాపాడుకోవడానికి రాజే సేనాధిపతిగా వస్తాడు. చేపలు మీ ఇళ్లలో అక్వేరియంలో ఫిష్ పాండ్ లో పెంచుకోవడానికి పనికొస్తాయి సార్. పాపం ఇలాంటి వాటిని సముద్రంలో ఒక వేటకు పంపించకండి, తిరిగి రావు. వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆగడు. వాడి ఊపిరి ఆగేదాకా వీడు ఆగడు. రౌడీజం నీకు సగమే తెలుసురా. చంపడం చావడం నీకు తెలీదు. దానికి దమ్ము ఇక్కడ ఉండాలిరా, ఇక్కడ. గేమ్ పీకుతావురా. చెల్బేసాలే చల్. మాతో గేమ్ ఆడడం అంటే పోర్లో నింటేసుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. చల్ దబాయ్. ఛాలెంజ్ ఇస్తున్నాను, కోడకల్లారా రండి, అందరూ బయటికి కోడకల్లారా. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.